అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. శ్రీమద్ విఖనస మహాగురవే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకునే భాగంగా దాంతోపాటు 4 నిమిషాల లోపల వీడియో చేస్తానన్న విషయంలో భాగంగా ముందు వీడియోలో కొంచెం 10 సెకండ్లు ఆలస్యమైంది. ఈసారి నుంచి సమయాన్ని పాలన ఖచ్చితంగా చూసుకుంటాను. ఈ వీడియోలో తరువాతి 19-20 శ్లోకాల గురించి మనం తెలుసుకుందాం. ఒక్కసారి అది నిదానంగా చెప్తాను, వినే ప్రయత్నం చేయండి. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్విధృత్ మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధసురానందో గోవిందో గోవిదాంపతి. ఒక్కసారి దీని పదచ్ఛేదం చూసుకుందాం. మహాబుద్ధి, మహావీర్య, మహాశక్తి, మహాద్యుతి, అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్విధృత్ మహేశ్వాస మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానంద గోవింద గోవిదాంపతి. ఇందులో సురానంద ఇందులో విషయంలో సురానంద అన్నదాన్ని 2 విధాలుగా చూసుకోవచ్చు. ఇది ఒక గురువు ద్వారా నేను విన్నటువంటి మాట. సురానంద అంటే సురహ అంటే దేవతలు, కాబట్టి దేవతలందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు. రెండో విషయం ఏంటంటే గోవులకి ఆనందం కలిగించేటటువంటి వాడు. గోవింద అన్న అర్థం కూడా అదే, గోవుల్ని రక్షించేవాడు. దీన్ని ఇంకో రకంగా మారిస్తే గోవు అన్నదాన్ని ధర్మస్వరూపంగా చూస్తారు. వృషభాన్ని మరియు ఈ గోవుని కూడా ధర్మబద్ధంగా చూస్తారు. కాబట్టి ధర్మాన్ని కాపాడేటువంటి వాడు గోవిదాంపతి. ఈ ధర్మం అంతటికి కూడా పతి అయినటువంటి వాడు, లేదా గో సంరక్షణం అంతటికి కూడా ఆయనే పతి అయినటువంటి వాడు. సురానంద అన్నదానికి గోవిదాంపతి అన్నదానికి ఆ అర్థాలు వస్తాయి. తరువాత శ్రీమాన్, ఈ పదం మాత్రం చాలా గొప్పది. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను, మళ్ళీ చెప్తాను. శ్రీమాన్ అంటే గౌరవానికి సూచకమైనటువంటి వాడు, అదేవిధంగా లక్ష్మీప్రదమైనటువంటి లక్ష్మీ ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వాడు శ్రీమాన్. మహాశక్తి, ఈ మహాశక్తివంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం ద్వారా, ఈ శ్రీమన్నారాయణుడి యొక్క నామాన్ని పలకడం ద్వారా, విష్ణు సహస్రనామాన్ని ఆస్వాదించడం ద్వారా మీ మనసులో ఉండేటటువంటి రుగ్మతలు తొలగి శారీరకమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని ఏదైనా సరి చేసుకోవాల్సిందే తప్ప మానసికంగా ఉండే దౌర్బల్యాలన్నీ కూడా తొలగిపోయి నశించి శ్రీ మహావిష్ణువు యొక్క సాయుధ్య స్థితికి మనం వెళ్ళడానికి సోపానాలు మన స్పష్టత ద్వారానే, మన త్రికరణ శుద్ధిగా చెప్పేటటువంటి నామం ద్వారానే పడతాయి అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ మరొక 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.